వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాచరణను కూడా ప్రారంభించారు. అన్నదాతకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాల్లో భాగంగా విశాఖ కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ లోనికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే క్రమంలో తోపులాట జరగ్గా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య స్వల్పంగా గాయపడ్డారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లి వినతి పత్రం ఇచ్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో డిఆర్టీకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. తక్షణమే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి 20,000 ఇవ్వాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. పెట్టుబడి గిట్టుబాటు ధర, ఉచిత పంటల బీమా రద్దుతో కూటమి ప్రభుత్వం అన్నదాతను దాగా చేస్తోందని మండిపడ్డారు. పదండి అలా ముందుకు పదండి సార్. తీస్తాం ఇంకా వస్తే బాగా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో 26 జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాల్లో ఆ జిల్లా కలెక్టర్లకి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, గతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా ఇప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో నష్టపోతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలు, రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ముందుగానే చెప్పాం, మీకు 6 నెలల సమయం ఇస్తాం. 6 నెలల హనీమూన్ పీరియడ్ అనేటువంటిది ఏ ప్రభుత్వానికన్నా ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీల మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రధానమైనటువంటి హామీల్ని ఏదైతే మీరు ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించుకున్నారో వాటిని నిలబెట్టుకునేటువంటి దిశగా మీ మీద ఒత్తిడి తీసుకొని వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఏదైతే చెప్పామో, చెప్పినటువంటి విధంగా నిన్నటికి వారు జూన్ 4వ తారీఖు అధికారంలోకి వచ్చినప్పటికీ జూన్ 12వ తారీఖు వారు ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి డిసెంబర్ 12వ తారీఖు నిన్నటికి 6 నెలలు పూర్తయింది.
ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు అందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. గతంలో ధాన్యానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ 1750 రూపాయలు 74 కేజీల బస్తాకి వచ్చేదో ఈరోజు అదే బస్తా 1400కి 1300కి దళారుల చేతుల్లో ఎక్కడ నష్టపోతాం అనేటువంటి భయంతో వాళ్ళని బెదిరించి, రైతులను బెదిరించి ఈరోజు మధ్యవర్తులు రాజ్యం వెళ్తా ఉన్నారు. ప్రభుత్వం ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక చరిత్రగా రైతులకి తీసుకొచ్చినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు ఈరోజు నిర్వీర్యం చేసి 2019 ముందుకు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ధాన్యానికి సంబంధించి లేదా ఎరువులకు సంబంధించి సొసైటీల ముందు ఏ రకంగా లైన్లో నిలబడి లాఠీ ఛార్జీలు చేయించుకొని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి వారి గ్రామానికే రైతు భరోసా కేంద్రాలను తీసుకొని వెళ్ళేటువంటి గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే, ఎవరు పార్టీ మారినా ఆ పార్టీ నుంచి సంక్రమించినటువంటి పదవి ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసి వెళ్ళాలన్నటువంటిది మా పార్టీ వాళ్ళకి డిమాండ్. సో అది ఈ ప్రొసీజరు. మా పార్టీ నుంచి వెళ్ళిపోయారు, రాజీనామా చేశారు. సరే, ఆ పార్టీ నుంచి తీసుకునే దానికి ఆ పార్టీ ఇంట్రెస్ట్ తీసుకోవాలా లేదా అనేటువంటి. సో మా పార్టీ నుంచి వచ్చినటువంటి పదవి కాకపోతే ఇప్పుడు ఏమవుద్ది, మా బలం లేదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకే వస్తుంది. సో ఏదేమైనప్పటికీ మేము కూడా కొన్ని నిర్ణయాలు పార్టీగా మేము చేసినటువంటి కొన్ని నిర్ణయాల్లో కొన్ని పొరపాట్లుగా అంటామా లేకపోతే కొన్ని నిర్ణయాలు అంటామా, వీటిని కొంత సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చెప్పినట్టు ఇందాక మాట్లాడుకున్నటువంటి వ్యక్తుల గురించి కానీ లేదా మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి పార్లమెంట్ సభ్యుల గురించి కానీ ఇవన్నీ కొంత చర్చ జరగాలి. దీని మీద కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ స్టార్మింగ్ అనేటువంటి జరుగుతుంది. అందుకే వచ్చే నెల నుంచి కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా చర్చ చేస్తాం. స్క్రాప్ అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. యూనిట్లో ఇందాక నేను చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రా మెటీరియల్ వస్తుంటుంది, స్క్రాప్ వెళ్ళిపోతుంటుంది. సో ఎవరు ఏంటి ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు నేను అందుకే అంటున్నా, ఇటువంటి కార్యక్రమాలు మరో 2-3 కార్యక్రమాలు జరిగితే ఆయన నిన్న ఎందుకు పెట్టాడు, ఈరోజు రాలేక? నిన్న ఎందుకు పెట్టాడు, ఈరోజు కార్యక్రమం? మొన్న మీటింగ్ వచ్చారు, మొన్న మీరు కూడా ఉన్నారు కదా రోజు, సత్యబాబు గారు ప్రెస్ మీట్ అది అయినప్పుడు ఆయన మీటింగ్ వచ్చారు. రావడమ్మా, ఇష్టం లేదు రావడమ్మా అనేయచ్చు కదా.